టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఒకప్పుడు పైసలు పోగేసి 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 ఒక్కొక్క వస్తువు కొనుక్కునేది ఇంట్లోకి. దాన్ని మొత్తం వాడి 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 కొన్ని జనరేషన్స్ తర్వాత మళ్ళీ మార్చుకునే ఆలోచన వచ్చేది. బట్ ఇప్పుడు ఇట్లా అంటే లోన్ వస్తుంది కాబట్టి, ఇట్లా అంటే క్రెడిట్ కార్డులు వస్తున్నాయి కాబట్టి టకా టకా మార్చేద్దామా, అప్గ్రేడ్ చేద్దామా, మార్కెట్లో ఇంకోటి వచ్చింది అని ధన కొంటున్నాం. ఇవన్నీ ఎందుకు ఇట్లా మారింది అంటే లైఫ్ స్టైల్ లోన్ సిస్టమ్, ఆ స్ట్రక్చర్ మారుతూ వస్తుంది కాబట్టి, లోన్స్ ఈజీగా వస్తున్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది. కానీ ఆ లోన్లు కట్టలేనప్పుడు, అప్పుడు రికవరీ వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు పడే తంటాలు ఉంటే చూసిండ్రా, అక్కడ మొదలవుతుంది అసలు కథ అంతా. సో ఈరోజు ఆ రికవరీ ప్రాసెస్, లోన్ల స్ట్రక్చరు, అసలు ఏంది, దేనికి టెన్షన్ పడాలి, దేనికి పడొద్దు, దాన్ని ఎట్లా డీల్ చేసుకోవాలి, ఈ విషయాలపైనే మనం ఒక మంచి డిస్కషన్ చేయబోతున్నాము. అది కూడా మీ అందరికీ బాగా పరిచయమైన ఒక అడ్వకేట్తోని. హీఈస్ ప్రశాంత్ గార్లపాటి, హైకోర్టు అడ్వకేట్. ఆయనతోని లోన్ స్ట్రక్చర్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. సార్ నమస్తే. నమస్కారం. సో లోన్స్ ఇది నిజంగా చాలామంది వెయిట్ చేసే టాపిక్, దీని గురించి మాట్లాడాలి అని. కొన్నిసార్లు లోన్స్ ఎట్లా వస్తాయి ఇవన్నీ బ్యాంకులతో మాట్లాడినప్పుడు ది అదర్ యాంగిల్, లోన్ కట్టలేకపోతే ఏంది అనేది అడగాలని వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఎప్పటి నుంచో. సో ఫస్ట్లీ లోన్ చూస్తే ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టు ఒకానొక టైంలో జమ చేసుకునేది, ఇప్పుడేమో లోన్లు వస్తున్నాయి, టకటక కొనేస్తున్నారు. ఎందుకు ఇంత ఈజీగా లోన్లు ఇచ్చేస్తుంది బ్యాంక్? అసలు ఆ స్ట్రక్చర్ ఎట్లా మారుతూ వచ్చింది? ఈరోజు సొసైటీ సేవింగ్ సొసైటీని కాస్త క్రెడిట్ సొసైటీ లాగా మారిపోయింది. ఒక జనరేషన్ ముందు కానీ ఒక మన పేరెంట్స్ సిచ్యువేషన్ చూస్తే ఒక సేవింగ్స్లో తీసుకున్నారు. ఒక ఇంటి హోమ్ అప్లయన్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న డబ్బులతోని ఆ ఈక్వలెంట్ అమౌంట్ ఏమొస్తుందో చూసుకొని ఆ ఇంటికి కావాల్సిన కన్జ్యూమర్లు కొనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మీకు ఫ్రిడ్జ్కి లోన్ వచ్చేస్తుంది, టీవీకి లోన్ వచ్చేస్తుంది, కార్కి లోన్ వచ్చేస్తుంది, హోమ్కి లోన్ వచ్చేస్తుంది, మొబైల్కి లోన్ వచ్చేస్తుంది. వాట్ ఎవర్ యూ వాంట్, మీకు ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తే చాలు. Based on your capacity, you will get any sort of loan. True. That is the difference. అప్పటికి ఇప్పటికి. ఎస్, అబ్సల్యూట్లీ. మీరు చెప్పినట్టుగానే. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు అంతా ఎట్లా జరుగుతుంది అని అంటే వాళ్ళే ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది, తీసుకోండి. మీ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు 50,000 ఉంది కదా, 1,00,000కి చేస్తాం, 2,00,000కి చేస్తాం. లేకపోతే మీకు కన్జ్యూమర్ లోన్ వచ్చే అవకాశం ఉంది, మీ కార్ లోన్ వచ్చే అవకాశం ఉంది, హోమ్ లోన్ వచ్చేది ఉంది, ఈ లోన్ కోండి. ఇట్లా లోన్ ఇస్తాం అని 24 గంటలు ప్రతి ఒక్కరికి, నాకు తెలిసి మీకు కూడా వస్తుండొచ్చు, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అట్లీస్ట్ 1 or 2 కాల్స్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్ వస్తూ ఉంటుంది. అప్పుడు మంచిగా చాలా స్వీట్గా మాట్లాడతారు, లోన్ తీసుకోండి అంటారు, పాన్ కార్డ్ డీటెయిల్స్ పంపించమంటారు. ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. బట్ తర్వాత ఎట్లుంటుంది అనేది ఒక రియాలిటీకి వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కాల్ సెంటర్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది, ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంకుకు ఒక టార్గెట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రికవరీ ఏజెంట్స్ కూడా ఒక టార్గెట్ ఉంటుంది. అండ్ రికవరీ ఏజెంట్స్ వాయిస్ ఇంత స్వీట్గా ఉండదు. ఎవరైతే డబ్బులు తీసుకునే రికవరీ ఏజెంట్ ఉంటాడు కదా, వాడి వాయిస్ ఇంత స్మూత్గా ఉండదు. సో అల్టిమేట్గా లోన్ తీసుకునే వాళ్ళే టార్గెట్ అవుతారు. సో లోన్ తీసుకున్నప్పుడే ఆ కాన్షియస్ అండ్ సెన్స్ ఉండాలి. నేను రీపే చేయగలుగుతానా, వాట్ ఈజ్ మై ఇన్కమ్, వాట్ ఈజ్ మై పే అవుట్ అనే సెన్స్ లోన్ తీసుకునే వాళ్ళకే ఉండాలి. సో ఇస్తున్నారు కదా అని తీసుకుంటే మనమే టార్గెట్ పడతాం లాస్ట్కి. ఎస్, ట్రూ. సో ఈ టార్గెట్లు ఇవ్వడం వల్ల, బ్యాంక్ వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ టార్గెట్లు కంప్లీట్ చేసుకుంటారు. లాస్ట్కి మీరు అన్నట్టుగా మనం టార్గెట్ అవుతున్నాము. సో అట్లా టార్గెట్ అయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కెపాసిటీ ఏంది ఇదంతా తెలుసుకోవాలి అనేది మంచి పాయింట్ చెప్పారు మీరు. బట్ వాళ్ళు కట్టేటప్పుడు కొంతమందికి ఉంటుంది ఆ కెపాసిటీ, తీసుకుంటారు లోన్. తీసుకున్న తర్వాత ఏదో సిచ్యువేషన్ వల్ల కట్టలేకపోతారు ఒక్కొక్కసారి. సో ఇనిషియల్ స్టేజ్లో కట్టలేనప్పుడు ఏంది అని అంటే వీళ్ళకి భయంతోనో, లేకపోతే ఇక వచ్చేస్తే కట్టేద్దాంలే, ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసి, లేదంటే ఏదైనా పనులు ఉండి ఫోన్ ఎత్తి ఏం చెప్తాంలే అనుకొని ఫోన్లు ఎత్తారు. సో అప్పుడు ఇమీడియట్గా అక్కడ నుంచి వాయిస్లు మారుతుంటాయి, ఇంటికి జనాలు వస్తుంటారు, టెన్షన్ పడిపోతుంటారు జనాలు. సో ఇదంతా జరుగుతుంటుంది కదా. ఇస్ దిస్ అ రియల్ ప్రాసెస్ విచ్ షుడ్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి హూ డజంట్ గో ఇన్ అ ప్రాపర్ ప్రాసెస్? ఎవరైనా ప్రాపర్గా కట్టకపోతే వాళ్ళతో ఇదే జరగాల, ఇదే జరుగుతుందా? ఇది రూలా? రూల్ అలా ఏం లేదు, చాలా డివియేట్ చేస్తారు. యాక్చువల్లీ రూల్ అయితే దెర్ ఈజ్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఆర్బీఐ గైడ్లైన్స్ ఇస్తుంది అసలు రికవరీ ప్రాసెస్ ఏంది, రికవరీ ఎవరు చేయాలి. రికవరీ ఏజెంట్కి కూడా పోలీస్ వెరిఫికేషన్ అవ్వాలి ఒక రికవరీ ఏజెంట్కి మన దగ్గరికి వచ్చేటప్పటికి. ఇంకొకటి దెర్ ఈజ్ అ స్పెసిఫిక్ టైం లిమిట్. ఒక టైంలో బిఫోర్ 8 AM చేయకూడదు పొద్దున. ఆఫ్టర్ 7 PM కాల్ చేయడం కానీ, ఆ రికవరీ ఏజెంట్ వచ్చి ఇంటి దగ్గర కూర్చోవడం కానీ అట్లాంటివి చేయకూడదు.
ఓకే. బట్ ప్రాక్టికల్లీ ఆ రైట్స్ ఈ బారోవర్కి ఎవరైతే లోన్ తీసుకున్నాడో చాలా మందికి ఆ రైట్స్ తెలియక భయపడవలసిన అవసరం లేదు. బేసికల్లీ వాళ్ళు లోన్ ఇచ్చారు, నేను రీపే చేయమని అడుగుతున్నారు, నేను రీపే చేస్తా అని చెప్పేసి ఫోన్ ఎత్తి చెప్పాలా. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టెల్లింగ్. యూజువల్లీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 3 months అంటే 3 EMIs 3 కాన్సిక్యూటివ్ EMI కట్టకపోతే అది NPA అంటారు. అంటే 90 days 90 days కట్టకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఫర్ ఆ బ్యాంక్ కానీ NBFCs కానీ అది NPA అవుతుంది. NPA అయ్యాక ఒక రికవరీ ఏజెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది, లేకపోతే NBFC ఉంది, లెండింగ్ ఏజెంట్ ఉన్నారు, లెండింగ్ కంపెనీ ఉంది, వాళ్ళు రికవరీ ఏజెంట్స్కి ఇచ్చేస్తారు. ఓకే. రికవరీ ఏజెంట్ విల్ గెట్ కమిషన్ ఫ్రమ్ బ్యాంక్. సో వాళ్ళు ఫాలో అప్ చేస్తారు బికాస్ హీ విల్ గెట్ ది కమిషన్ ఆ రికవరీ ఏజెంట్కి. సో వాళ్ళు అగ్రెసివ్గా చేస్తుంటారు. అగ్రెసివ్ చేసినప్పుడు ఈ బారోవర్ ఎవరైతే తీసుకున్నారో లోన్ తీసుకున్న వ్యక్తి భయపడవలసిన అవసరం లేదు. చట్టపరంగా కాకుండా బియాండ్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు ప్రొవిజన్స్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్కి కంప్లైంట్ చేయొచ్చు, అంబడ్స్మెన్కి కంప్లైంట్ చేయొచ్చు, RBIకి కంప్లైంట్ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే ఏదో ప్యానిక్ అవ్వడం, ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది ఈ ప్రెషర్ తట్టుకోలేక. నిజం. అసలు మా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తుంటారు, మార్నింగ్ 5 o'clock రికవరీ ఏజెంట్ వచ్చారు సార్. దే ఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఎట్ దట్ టైం. తెలియాలి ఈ బారోవర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియాలి, వాళ్ళ రైట్స్ ఏంటి తెలియాలి. చాలా మంది విమెన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, పాపం ఇప్పుడు ఇంట్లో భర్త మొత్తం అని చూసుకుంటాడు, వీళ్ళు హౌస్ వైఫ్ ఎవరో ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళు రాగానే టెన్షన్ పడిపోతుంటారు. ఇంట్లో భర్త ఉండడు, ఆ ఇల్లు నిన్న కూడా వచ్చిపోయినరు, ఇవాళ కూడా వచ్చిండ్రు అని చెప్పేసి టెన్షన్ పడిపోయి వాళ్ళతో లొలి పెట్టుకొని కొట్లా ఆడుకొని ఆల్ దిస్ హ్యాపెన్ చాలా మందితో జరుగుంటుంది ఇట్లా. సో ఇట్లా వీళ్ళకి ఫస్ట్ విమెన్కి తెలుసుకోవాల్సింది ఏంది, కొంతమంది దే ఆర్ వెరీ స్మార్ట్, చెప్తారు మా ఆయన లేడు ఇంట్లో, ఆయన పేరు మీద ఉంది ఆ క్రెడిట్ కార్డు లేకపోతే లోనో ఏదైతే ఉందో అది, సో నాకు సంబంధం లేదు, మరి ఆయన ఎప్పుడు ఉండడా. సో ఈ లొల్లి నడుస్తుంటుంది వీళ్ళకి. సో వాట్ షుడ్ దే డూ ఎగ్జాక్ట్లీ? ముఖ్యంగా ఈ ఎవరైతే కొంచెం అంత చదువుకొని తెలియని వాళ్ళు విమెన్ ఇంట్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ బెదిరిస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయొద్దు. ఇంకోటి ఫస్ట్ చెప్పిన టైం స్లాట్ ముందు రాకూడదు. 8 AM కంటే లోపల వస్తే వెంటనే పిక్ తీసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దే ఆర్ నాట్ సపోజ్ టు కమ్. అండ్ ఇంట్లో విమెన్ ఒక్క ఆమె ఉన్నప్పుడు ఊరికే రావడం, ఫ్రీక్వెంట్గా విజిట్ చేయడం, ఫ్రీక్వెంట్గా చేయడం కూడా దట్ ఈస్ అగెయిన్స్ట్ RBI రూల్స్. ఓకే. బారోవర్ రైట్స్ తెలియాలి. ఎవరైతే లోన్ తీసుకున్నారో ఫస్ట్ వాళ్ళ బారోవర్ రైట్స్ తెలిసిరంటే దే విల్ బి మోర్ సేఫ్. వాళ్ళు ఏంటంటే ఏదో బెదిరించి డబ్బులు తీసుకుందాం, సో వీళ్ళు బెదరకూడదు. దే హ్యావ్ ది రైట్స్. రైట్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా 90 days దాటింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అ కార్ లోన్. సో ఒక కార్ లోన్ కట్టాలి, దానిపైన టాప్అప్ తీసుకున్నారు, ఇంకేమేమి తీసుకున్నారో, ఎన్ని పైసలు కట్టేది ఉందో మొత్తం మీద మీరు అన్నట్టుగా 90 days దాటిపోయింది, వాళ్ళు కట్టలేకపోతున్నారు స్టిల్. సో కట్టలేకపోతే ఏంది ప్రాసెస్ అసలు? బ్యాంక్ సైడ్ నుంచి ఏం ప్రాసెస్ ఉండాలి? ఒకవేళ వీళ్ళకి ఇంకా టైం పడుతుంది అంటే వీళ్ళు ఏం చేయాలి? మాకు ఇంకొంచెం టైం పడుతుందండి జర అడ్జస్ట్ కావడానికి, మాకు కొంచెం చిన్న ప్రాబ్లం ఉండే అనేది ఉంటే ఎట్లా? సో ఈ 90 డేస్లోనే వాళ్ళు ఒక బ్యాంక్ని అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఒక 2 EMIs కట్టలేదు, 2 EMIs కాకపోతే నేను కట్టలేకపోతున్నాను పలానా రీజన్, నాకు నా లోన్ని రీస్ట్రక్చర్ చేయండి, నాకు ఒక 3 months నాకు రిలీవ్ ఇవ్వండి. సో బ్యాంక్ ఛార్జెస్ బట్టి వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు నోటీస్ తీసుకోవాలి, వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. మేజర్ కేసెస్లో ఏమవుతుందంటే వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. 90 days తర్వాత బ్యాంక్కి ఇది హైపోతికేట్ అంటారు. కార్ లోన్ని మీరు RC కార్డ్ పైన చూస్తే హైపోతికేటెడ్ టు సో అండ్ సో బ్యాంక్ అని రాసి ఉంటుంది. ఆఫ్టర్ 90 days 30 days నోటీస్ ఇస్తుంది బ్యాంక్. ఆ 30 days కూడా రెస్పాండ్ అవ్వకపోతే కార్ సీజ్ చేస్తారు, తీసుకొని వాళ్ళ ఆక్షన్ పెట్టుకుంటారు. ఓకే. బట్ ఏదైనా యాజ్ పర్ ది RBI గైడెన్సే జరగాలి. ఓకే. 90 daysకి NPA అవుతుంది. NPA కాకముందే పొజిషన్ తీసుకున్నారనుకోండి, దాన్ని మనం ఫైట్ చేయొచ్చు. ఓకే. దిస్ ఇస్ ఫ్రమ్ బ్యాంక్ సైడ్, దిస్ ఈస్ ఫ్రమ్ క్లయింట్ సైడ్. ఓకే. సో ఇప్పుడు ఈయనకి ఏంది అని అంటే ఒక 3 months అయిపోయింది, ఈ 90 days లోపే ఈ షుడ్ గో టెల్ దట్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇది సంగతి అని, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నాకు కొంచెం ఇబ్బంది ఉంది, నేను ఒక 3 months తర్వాత కడతాను అని ఒక లెటర్ పెట్టుకోవాలి. దానికి అప్రూవల్ వస్తుంది జల్దీ. అది బ్యాంక్ డిస్క్రిప్షన్. ఓకే. బ్యాంక్ వాళ్ళు కూడా సిచ్యువేషన్ చూసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఆ 3 months కూడా సరిపోలేదు అనుకోండి కొందరు, లైక్ ఇప్పుడు మనకి ఇప్పుడు కొంచెం వ్యాధులు పెరుగుతున్నాయి, దానికి ట్రీట్మెంట్ కాస్ట్లు పెద్దగా ఉన్నాయి, ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఏదన్నా లాస్ అయింది, లేకపోతే ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా పోయినరు, ఎవరైతే లోన్ కట్టాలో వాళ్ళు, సో మిగతా వాళ్ళకి సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ వి జస్ట్ కెనాట్ సే, బట్ నేను కింద మీద చెప్తున్నా ఒక 6 months 8 months ఇట్లా పట్టొచ్చు. ఇఫ్ దిస్ ఇస్ అ సిచ్యువేషన్ ఏంది అసలు? బియాండ్ 6 months అయితే వాళ్ళ డిస్క్రిప్షన్ వాళ్ళకి బియాండ్ అవుతుంది, వాళ్ళు ఇవ్వలేరు. ఒక 6 months 4 to 6 months వరకు
బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి రీస్ట్రక్చర్ చేస్తారు. ఆ లోన్ రీస్ట్రక్చర్ ఏంటంటే ఆ 6 months కట్టకపోతే ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ప్రిన్సిపల్ యాడ్ అవుతుంది, ఓకే. సో అది కూడా కలిపి కట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. అల్టిమేట్లీ కట్టాల్సిందే. ఆ కట్టాల్సింది కాస్త టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు కొంతమంది చూసేటోళ్ళకి వస్తుంది, సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఇది అర్థమైంది సార్, నేను ఇది తెలుసుకోలేదు ఇప్పుడు వరకు, బట్ ఇంతలోపే నాకు చాలా టైం అయిపోయింది, నాట్ దట్ 90 days, మోర్ దెన్ 90 days అయిపోయింది, మరి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, బట్ ఐ స్టిల్ నీడ్ టైం ఓకే అంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? బ్యాంకుకి పోయి ఒక అర్జీ ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. 90 days అయిపోయినాక 90 days అయిపోయిన తర్వాత పోయి బ్యాంకుకి అప్లై చేయొచ్చు. బికాస్ ఆఫ్ ఆ రీజన్ స్ట్రాంగ్ ఉండాలి. నేను పలానా రీజన్ వల్ల నాకు ఇంట్లో హెల్త్ బాగాలేదు, నా శాలరీ కట్టింగ్ అయింది, ఓకే, నాకు శాలరీ తక్కువ వచ్చింది ఈ మంత్, దే షుడ్ బి సబ్స్టాన్షియల్ రీజన్. అలా పెడితే బ్యాంక్ డిస్క్రిప్షన్ తోని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఓకే. సో ఆ విధంగా మీరు కొంచెం టైం అయితే తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ పర్సనల్ లోన్కి వచ్చేసారు, ఇప్పుడు కార్ మీరు అన్నారు ఇందాక, కార్ లోను లేకపోతే హోమ్ లోన్ ఇట్లాంటివి అంటే సెక్యూర్డ్ లోన్స్ కాబట్టి వాళ్ళు ఒక టైం ఇస్తారు, అప్పటి వరకు కూడా కట్టకపోతే అదంతా ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు సీజ్ చేసుకోవచ్చు వెహికల్ని కానీ ఇంటిని కానీ. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ పర్సనల్ లోన్ కట్టలేని పరిస్థితులు ఉంటాయి, అసలే చాలా హై ఇంట్రెస్ట్లు ఉంటాయి ఇవి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లున్న లోన్స్ని కట్టలేని పరిస్థితి ఉంటే మరి వాట్ ఈస్ నెక్స్ట్ థింగ్? బ్యాంక్ సైడ్ నుంచి చూస్తే పర్సనల్ లోన్ ఈజ్ వెరీ రిస్కీ. అంటే అన్సెక్యూర్డ్ లోన్ బ్యాంక్ పరంగా, బ్యాంక్ మనీ ఈజ్ ఆల్సో ప్రైవేట్ ఆర్ పబ్లిక్ మనీ, రైట్ కదా, వాళ్ళ మనీ రిస్క్ ఎక్కువ దీంట్లో పర్సనల్ లోన్లో వచ్చేసరికి. బికాస్ దెర్ ఇస్ నో సెక్యూరిటీ, ఏం లేదు అమ్మడానికి, ఇవ్వకపోతే బారోవర్ ఇవ్వకపోతే ఇట్స్ అ రిస్క్ టు బ్యాంక్ అగైన్. సో అందుకే ఇంట్రెస్ట్ బర్డెన్ విల్ బీ హై మీకు. మీకు పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డ్ లోన్ కానీ, క్రెడిట్ కార్డ్లో వచ్చే దాంట్లో డ్యామరేజెస్ కానీ లోన్ పర్సంటేజ్ ఈజ్ వెరీ హై నార్మల్ లోన్స్తో కంపేర్ చేసుకుంటే. సో అందుకే ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. రికవరీ ఏజెంట్స్ మీకు 99.9% రికవరీ ఏజెంట్స్ మీకు పర్సనల్ లోన్లోనే కనబడతారు, లేకపోతే క్రెడిట్ కార్డ్ లోన్లో కనబడతారు, మీకు గోల్డ్ లోన్లో దీంట్లో కనబడరు. బికాస్ మీరు బారోవర్ ఇవ్వకపోతే స్ట్రైట్ దే విల్ గో ఫర్ అన్ ఆప్షన్. పర్సనల్ లోన్లో అలా ఉంటుంది, అందుకే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ అప్పుడు కూడా కట్టలేకపోతే ఏంది పరిస్థితి? మరి రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు బ్యాంక్ డిస్క్రిప్షన్ పోయి వాళ్ళు ఒక అర్జీ పెట్టుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది బ్యాంక్ లోన్ అడగొచ్చు. బ్యాంక్ పర్సనల్ లోన్ అవుతుందో దాని రీస్ట్రక్చరింగ్ అడగొచ్చు. ఓకే. అండ్ ఇందాక మీరు గోల్డ్ లోన్ అన్నారు, చాలా మంది ఈ మధ్య గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఈజీ, టక్కున పైసలు వస్తాయి, ఇమీడియట్ గా పైసలు వచ్చేస్తాయి, వేరే ఏమి అవి ఇవి అని 100 అడగరు. సో గోల్డ్ పెడతారు, తీసుకొచ్చుకుంటారు. సరే దీనికి వచ్చిందని ఇదే పరిస్థితి దీనికి వచ్చింది గోల్డ్ లోన్కి, వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టలేకపోయినరు ఆన్ టైం, ఆల్ రెన్యువల్ చేయించుకోలేకపోయినరు ఆ వస్తువుని. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, ఇది మా అత్త నుంచి వచ్చింది, తరతరాల నుంచి వచ్చింది, లేదా మా అమ్మ నుంచి వచ్చింది, సంథింగ్ లైక్ దిస్. అట్లాంటివి చెప్పకుండా కొన్నిసార్లు బ్యాంక్ వాళ్ళు దాన్ని ఆప్షన్కి పెట్టేస్తారు, వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయింది, మీరు రియాక్ట్ అవ్వలేదు, మేము ఫోన్లో వేస్తే ఎత్తలే, లేకపోతే మీరు కట్టలేదు ఆన్ టైం అని చెప్పానంటే ఇట్స్ అన్ ఇమోషనల్ లో డౌన్, వాళ్ళకి చాలా చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళకి ఏం చెప్పొచ్చు? మరి 90 days సేమ్ ఎన్పిఏ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో గోల్డ్ లోన్ కూడా వర్తిస్తుంది. 90 days అంటే 3 months వరకు వాళ్ళు లోన్ కట్టకపోతే, ఆ లోన్కి కావాల్సిన ఇంట్రెస్ట్ కట్టకపోతే, దే విల్ సెండ్ ఏ నోటీస్. రెన్యువల్ కూడా చేసుకోకపోతే 3 నెలలు కట్టకపోయినా నెట్ ఎన్పిఏ వచ్చేస్తుంది. ఎన్పిఏ వచ్చిన తర్వాత బ్యాంక్ కానీ గోల్డ్ లోన్ కంపెనీ కానీ వీళ్ళు ఒక నోటీస్ పంపించాలి. ఇక్కడ అవకతవకలు జరుగుతాయి. నోటీస్ పంపించకుండా ఆప్షన్ పెట్టడం తప్పు. నోటీస్ పంపించి 30 days టైం ఇస్తారు. ఇట్స్ మ్యాండేటరీ లీగల్ నోటీస్. అండ్ నేను ఈ మధ్య చూసింది ఏంటి అని అంటే, కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు, ఫోన్ చేసి ఇట్లా ఆప్షన్కి వెళ్ళిపోతుంది మీరు కట్టకపోతే జల్దీ అని చెప్పేసి. ఇది అసలు లెక్కలకు రాదు. అగైన్స్ ది లా నోటీస్ పంపించాల్సిందే, దట్ టు టైం, స్పెసిఫిక్గా టైం ఇస్తూ. సో టైం ఇవ్వకుండా ఆప్షన్ పెడితే లైక్ దానికి కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆర్బీఐ కంప్లైంట్ చేయొచ్చు. ఆ బారోవర్ హ్యాస్ ది రైట్స్. ఓకే. సో ఇఫ్ ఒకవేళ ఎవరైనా, చాలామంది నేనైతే చాలా విన్నా, ఇన్స్పెక్షన్కి మా వాళ్ళు వస్తారండి, కొంచెం కట్టేయండి, లేదంటే రేపు వెళ్ళిపోతుందండి మీ వస్తువు, రేపు ఆప్షన్కి వెళ్ళిపోతుంది, ఇంకా మా చేతులు ఉండదు, మేము కంట్రోల్ చేయలేం. ఆల్ దిస్ ఇస్ ద ట్రాష్ బేసికలీ మనతో కట్టించడానికి, అంతే. ఆబ్వియస్లీ 90 days బియాండ్ పోవద్దు. 90 days తర్వాత ఇంకొక 30 days నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పటి వరకు అయితే ఆగాలి, 4 months అయితే ఆగాల్సిందే. 4 months లోపల అయితే మాత్రం క్లియర్ వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్టు.
ఒకవేళ అంతలో మీరు అన్నట్టుగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీ బ్యాంక్ చేసినట్టయితే కొంతమందితో చాలా తక్కువ మంది జరగవచ్చు, బట్ కొంతమందితో జరిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఇమీడియట్గా మీద వాళ్ళకి పోయి కంప్లైంట్ చేయొచ్చు. దిస్ ఈస్ ది సీక్వెన్స్, ఓకే నాకు డ్యూ నోటీస్ ఇవ్వలేదు, లేకుండా వీళ్ళు చేశారు అని చెప్పేసి చేస్తే కంపెన్సేషన్ కూడా తెచ్చుకునే కేసెస్ చాలా ఉంటాయి. వాళ్ళ వస్తువుతో పాటు 100% కంపెన్సేషన్ వస్తుంది. ఓ గాడ్. ఓకే, సో ఇదంతా చాలా మందికి తెలియదు అసలు. నాకు తెలిసి ఈ ప్రాసెస్లో ఎవరు పొయ్యి ఉండరు కూడా. వస్తువు పోతే వెళ్ళిపోయిందంటారు, వస్తువు ఇంకా ఏం చేస్తామని చేతులు ఎత్తేసిన వాళ్ళే ఉండుంటారు, బాధపడి ఉంటారు. బట్ దేర్ ఇస్ అన్ ఆప్షన్. ఇది చాలా మంది నోట్ చేసుకోవాల్సిన విషయం. మేము ఏం చెప్తామంటే ఈవెన్ బారోవర్ హ్యాస్ ది రైట్స్. లోన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆయన కూడా రైట్స్ ఉంటుంది. ఓకే, ఆ రైట్స్ తెలుసుకోవాలి. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు హోమ్ లోన్కి వస్తే, హోమ్ లోన్ అనేది వెరీ సెక్యూర్డ్ లోన్. నిజంగా చెప్పాలంటే హ్యూజ్ లోన్, పెద్ద పెద్ద ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది ఎవ్రీ మంత్. సో ఇల్లు అని మన దగ్గర ఉన్న పైసలు అయిపోతాయి, లోన్ కట్టాల్సి వస్తుంది ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి. ఇది చాలా కష్టం చాలా మందికి. వీళ్ళకి కట్టలేని పరిస్థితి వస్తే అండ్ ఇట్స్ అ బిగ్ అమౌంట్, వీళ్ళ ప్రాసెస్ ఏంది, ఎట్లా దాన్ని తట్టుకోవచ్చు, ఎప్పుడు వరకు ఆపొచ్చు దాన్ని? హోమ్ లోన్ ఈజ్ క్లియర్లీ సెక్యూర్డ్ లోన్. ఎస్, క్లియర్గా, ఎందుకంటే ఆ బ్యాంక్ ప్రాపర్టీ అయితే డాక్యుమెంట్స్ ఉంటుందో అవన్నీ బ్యాంక్ దగ్గరే ఉంటుంది. పేమెంట్స్ టు ది బిల్డర్ విల్ బి డన్ బై బ్యాంక్. సో దట్ ఈస్ 100% అండర్ ది కంట్రోల్ ఆఫ్ బ్యాంక్. సో ఇక్కడ కూడా సేమ్ 3 months వరకు 3 కాన్సిక్యూటివ్స్, మెయిన్ 90 days తర్వాతనే ఎన్పిఏ అవుతుంది. ఎన్పిఏ ఈజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ టు ది బ్యాంక్. 3 months తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ 60 days టైం ఇస్తారు. 60 days, దిస్ ఈస్ గవర్న్ బై సర్ఫేసీ యాక్ట్ అంటారు. సర్ఫేసీ యాక్ట్ 2002 ప్రకారం నోటీస్ పంపిస్తారు. బ్యాంక్ నోటీస్ పంపిస్తుంది త్రూ వాళ్ళ లీగల్ సెల్ నుంచి నోటీస్ పంపిస్తుంది. 60 days లోపల మీరు క్లియర్ చేయకపోతే మేము పొజిషన్ తీసుకుంటాము. ఓకే, ఆఫ్టర్ 90 days, అంటే ఫస్ట్ 3 months అయిపోయింది, ఆ 3 months తర్వాత 60 days టైం ఇచ్చి నోటీస్ పంపిస్తుంది. ఇక్కడ వీళ్ళు మేల్కొని అట్లీస్ట్ ఒక లెటర్ పెట్టాలి, రీస్ట్రక్చరింగ్ చేయడం కానీ, నేను సమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్టాల్మెంట్ కడుతున్నా అని చెప్పేసి బ్యాంక్ అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ కూడా పేమెంట్ చేయలేదు, రీస్ట్రక్చరింగ్ నోటీస్ అవ్వలేదు, అప్పుడు బ్యాంక్ పొజిషన్ తీసుకుంటుంది. ఓకే, ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు కూడా ఒక క్లియర్ నోటీస్ కనపడేటట్టు నోటీస్ పేస్ చేసి పొజిషన్ తీసుకుంటుంది. పొజిషన్ తీసుకున్నాక కూడా 30 days టైం ఇస్తుంది ఆక్షన్ పెట్టడానికి. సో ఆ 30 daysలో కూడా కట్టకపోతే, పోయి రిజాల్వ్ చేయకపోతే బారోవర్, దెన్ దే విల్ గో ఫర్ ది ఆక్షన్. ఓ అంటే చాలా టైం ఉంటుంది యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 6 months. మనం చాలా టెన్షన్ పడతాం కట్టలేనప్పుడు, కానీ ఏదో ఒక ఇష్యూ వల్ల ఇంట్లో, బట్ చాలా టైం ఉంటుంది. అండ్ ఇంకో విషయం నేను అడగాలనుకున్నది ఏంటి అని అంటే, కొంతమంది బ్యాంక్ నుంచి రికవరీ ఏజెంట్లు ఎవరైతే వస్తారో వీళ్ళు చెప్పే ఒక కామన్ థింగ్ ఏంటి అని అంటే, సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ 1 month నుంచి ఆపిన, 2 months నుంచి ఆపిన, మీరు ఇప్పుడు కట్టలేదనుకో, ఏదైతే మీకు నోటీస్ పంపి మీ కేసు ఏదైతే ఉందో మీరు కడతలేదు అనేది, ఈ కేసు ఎక్కడికో బెంగళూరుకి వెళ్ళిపోతుంది, ముంబైకి, ఆల్ దిస్ ఇంటా ఉంటాం మనం రెగ్యులర్గా. అక్కడికి వెళ్తే మనం ఏం చేయలేము, చాలా టఫ్ ఉంటారు అక్కడ, మీరు చాలా కష్టం, మీరు అక్కడికి పోయి అటెండ్ అవ్వాలి కేసు. ఇదంతా నిజంగా ఇట్లే ఉంటుందా ప్రాసెస్? ఇవన్నీ చెప్పడానికి దెర్ ఇస్ నో సచ్ రూల్స్ ఆర్ గైడ్ లైన్స్ గివెన్ బై ఆర్బీఐ. అసలు ఏదో వాళ్ళు కలెక్షన్ ఏజెంట్స్ కదా, కలెక్షన్ చేసుకోవడానికి దే మేసే 100 things. నేను అందుకే ఫస్ట్ నోటీస్కే రెస్పాండ్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు. మోస్ట్ ఆఫ్ ది బారోవర్స్ ఏం చేస్తారంటే నోటీస్కి రెస్పాండ్ అవ్వరు. రైట్, ఎన్పిఏ వర్క్కే ఒక రీస్ట్రక్చరింగ్ చేసుకున్నారనుకోండి, ఈ ప్రాబ్లం రాదు కదా. ఓకే, దట్ ఈస్ ది బేసిక్ మిస్టేక్. సో బేసిక్ ఇప్పుడు ఒక నోటీస్ వచ్చింది, దీన్ని మీరు అన్నట్టుగా నేను రీస్ట్రక్చర్ చేసుకోవాలంటే ఐ షుడ్ గో టు అడ్వకేట్, గో టు బ్యాంక్ ఫస్ట్. గో టు బ్యాంక్ వెళ్తే నీ రీజన్ బట్టి వాళ్ళ డిస్క్రిప్షన్, ఆ బ్యాంక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, రీస్ట్రక్చర్ చేయాలా చేయొద్దా. మీరు కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తుండొచ్చు. దెన్ వాట్ షుడ్ ఐ డు? లైక్ గోయింగ్ టు అన్ అడ్వకేట్. ఓకే, అడ్వకేట్ తీసుకొని దెర్ ఆర్ డిఫరెంట్ ప్రాసెసెస్. ఒక ఇంజంక్షన్ తీసుకోవడం కానీ, నేను కట్టలేకపోతున్నాను అని కోర్టు పర్మిషన్ తీసుకోవడం కానీ, డిఆర్టీకి పోయి అప్లై చేయడం కానీ, దట్ ఆర్ డిఫరెంట్. డిఆర్టీ అని డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఉంటుంది. సో అక్కడ పోయి మనం అప్లై చేసుకోవచ్చు. నేను ఐ కుడ్ నాట్ పే ఫర్ దీస్ 6 months, నాకు రీస్ట్రక్చరింగ్ ఇవ్వండి. ఓకే, దిస్ ఈజ్ మై జెన్యూన్ రీజన్, నేను కడతాను డబ్బులు, కానీ నాకు ఇప్పుడు కట్టలేను కాబట్టి నాకు ఈ వెసులుబాటు ఇవ్వండి అని అడుగుతున్నా. నాకు ఒక డౌట్ ఇందులో, నాకు జనరల్గా వచ్చిన డౌట్ ఇది. లైక్ ఇప్పుడు వరకు మనం మాట్లాడుతుందంతా 90 days, దానిపైన 60 days ఈ టైం పీరియడ్. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ కొన్ని సంవత్సరాలుగా కట్టని వాళ్ళు ఉంటారు. రీజన్ మైట్ బి ఎనీథింగ్, బట్ వాళ్ళు కట్టలేకపోతుంటారు. అట్లీస్ట్ అంత టైం దొరికిన తర్వాత వాళ్ళ పరిస్థితి మంచిగా దే ఆర్ విల్లింగ్ టు ఇప్పుడు కట్టేద్దాం, పే ఆఫ్ చేసేద్దాం అని అనుకుంటారు. వాళ్ళకి ఒక భయం ఉంటుంది లోపల, ఏంటంటే మనం ఇప్పటి నుంచి కట్టలేదు, మనం ఇది ఇప్పుడు ఏమేం పడుతుందో, ఎంత ఇంట్రెస్ట్ కట్టమంటారో, లేకపోతే ఇంకేమవుతుందో మనతోని
అని చెప్పేసి భయపడతా ఉంటారు. సో వాట్ షుడ్ దీస్ పీపుల్ డూ? సెటిల్మెంట్ విత్ ది బ్యాంక్. సెటిల్మెంటే. బ్యాంక్ విల్ బి ఆల్వేస్ రెడీ. బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఆల్వేస్ రెడీ టు సెటిల్. అంటే ఏం రాని దానికన్నా ఏదో ఒకటి కడతామని వాళ్ళే ముందుకు వచ్చినప్పుడు కట్టించేసుకోవడం. ఓకే ఓకే ఓకే. బట్ ఇందులో ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే వన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakhలో 1 రూపీ తగ్గించి సెటిల్మెంట్ చేసుకున్నా నెక్స్ట్ టైం లోన్కి ఎలిజిబుల్ ఉండరు. ఎగ్జాక్ట్లీ. దట్ రిస్క్ ఈస్ దేర్. ట్రూ. దట్ రిస్క్ ఈస్ దేర్. అండ్ ఇంకొకటి మనము ఫస్ట్ నుంచి వెళ్ళి లోన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సిబిల్ స్కోర్ చూసి లోన్ ఇస్తూ ఉంటారు. దీన్ని ఎట్లా అంటే లైక్ 600 ఉంటే ఇట్స్ ఓకే, 700 ఉంటే గుడ్, 700 అబవ్ ఉంటే వెరీ గుడ్, ఇట్లాంటి ఏదో ఒక గ్రాఫ్ ఉంది దీనికి, ఒక బిరుదులు ఇస్తారు దీనికి. బట్ థింగ్ ఇస్ దీన్ని కూడా రిపేర్ చేసుకుంటారు చాలామంది. సివిల్ రిపేర్ అని చెప్పేసి ఇది అఫీషియల్గా జరుగుతుందా అన్అఫీషియల్గా జరుగుతుందా ఐ డోంట్ హ్యావ్ ఐడియా. బట్ బయట మాత్రం అరే అన్న నువ్వు నాకు ఇంత ఇయ్యి, నేను నీ సివిల్ రిపేర్ చేయించేస్తా, నీ పైన ఏదైతే నువ్వు కట్టనివి ఉన్నాయో అవన్నీ తీపిచ్చేస్తా నీ హిస్టరీలో. సో ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. విల్ దిస్ రియల్లీ హ్యాపెన్? ఎందుకంటే కొంతమంది పైసలు వసూలు చేస్తారు సిబిల్ రిపేర్ చేస్తామని. ఇది జరుగుతుందా? ఇట్స్ పాసిబుల్. సిబిల్ ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్. సిబిల్ స్టేట్స్ యువర్ ఫినాన్షియల్ హెల్త్. నువ్వు ఫినాన్షియల్లీ కరెక్ట్ పే చేస్తున్నావా? సిబిల్ ఎట్లా కౌంట్ చేస్తారు? నీకు మంత్లీ శాలరీ వస్తుందా, లేకపోతే మంత్లీ ఇన్కమ్ కరెక్ట్ ఉందా, అండ్ యువర్ పే అవుట్స్ ఆర్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. నువ్వు ఇన్ టైం పే చేస్తున్నావా, చెక్ బౌన్సెస్ చేస్తున్నావా, చెక్స్ క్లియర్గా హానర్ చేస్తున్నావా. సో దిస్ ఎవ్రీథింగ్ విల్ బీ కన్సిడర్డ్ టు గెట్ వన్ పర్టికులర్ స్కోర్, ఒక బెంచ్ మార్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ సిబిల్ అనుకోండి, మీకు ఎవ్రీ మంత్ టైంకి శాలరీ పడుతుందా, నీకున్న బేసిక్ లోన్స్ కడుతున్నావా, కట్టట్లేదా, ఓకే, ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తూ ఒక ఫిగర్ వస్తుంది. దట్ ఈస్ ది స్కోర్. ఓకే. సో దట్ కెన్ బి రిపేర్డ్ ఎట్ ఎనీ సార్ట్ ఆఫ్ టైం. అంటే ఇంత ఈజీగా బయట పైసలు ఇచ్చి రిపేర్ చేసుకునే ఒక రేంజ్ని, ఒక కౌంట్ని కన్సిడర్ చేసి లోన్స్ ఎట్లా ఇస్తున్నాయి మరి బ్యాంక్స్? అంటే అంత ఈజీ కూడా కాదు. ఇట్ టేక్స్ టైం, 3 months. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఓకే, అతనికి 3 నెలలు శాలరీ పడింది అనుకోండి, ఇట్ ఈస్ డీమ్డ్ టు బి అన్ ఎంప్లాయీ కదా. 4th month నుంచి మళ్ళీ శాలరీ వస్తుందని అయితే ఒక బేసిక్ క్యాల్కులేషన్ అయితే ఉంటుంది కదా. సో ఆయనకేం అతని వచ్చే ఇన్కమ్ బట్టే ఆయనకు లోన్, సబ్స్టాన్షియల్ లోన్ క్యాల్కులేషన్ చేస్తుంది. ఎందుకంటే గివింగ్ బారో ఎవరైతే ఎన్బిఎఫ్సి ఉందో ఆ ఎన్బిఎఫ్సి కూడా రిస్క్ క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఇతనికి నేను ఇవ్వచ్చా ఇవ్వద్దా అన్న రిస్క్ క్యాల్కులేషన్ కూడా చేసుకుంటుంది కదా ఆ పర్టికులర్ ఎన్బిఎఫ్సి. రైట్. సో బేసిక్గా ఇక్కడ లోన్స్ ప్రాసెస్ గురించి మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే కొన్ని ప్రైవేట్ లోన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ప్రైవేట్గా బయట పైసలు, ఫైనాన్స్ ఐ హ్యావ్ టు సే, ఈ ఫైనాన్స్లు దాని ఇంట్రెస్ట్ స్ట్రక్చరు ఇదంతా కూడా చాలా గజిబిజి ఉంది. మార్కెట్ ఈజ్ రాబింగ్ మనీ లైక్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద నీడ్ ఆఫ్ మనీ. సో ఇప్పుడు మనకు పైసలు కావాలి, 1 లక్ష రూపాయలు కావాలి, డైరెక్ట్ స్టార్టింగే 5 రూపాయలు ఇంట్రెస్ట్, 3 రూపాయలు ఇంట్రెస్ట్ పైనే ఉంటుంది. అది 5 రూపాయల ఇంట్రెస్ట్ నుంచి మొదలు. ఇంకా వాడు ఏం తినొద్దు, వాడు బతకద్దిగా, వాడు చచ్చిపోవాలి లిటరలీ ఆ 1 లక్ష రూపాయలు కట్టడానికి. సో ఇట్లా మొదలవుతుంది. అసలు నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ మార్కెట్లో ఏమన్నంటే మార్కెట్లో 5 రూపీస్ కన్నా తక్కువ ఇస్తలేరు. అది కూడా ఏదైనా వస్తువు పెట్టుకొని, ఏదైనా పేపర్స్ పెట్టుకొని, సో సెక్యూర్డ్ లోన్ కింద ఇస్తున్నారు. ఇట్లా మార్కెట్ అంటారు. అసలు హూ డిసైడ్స్ దిస్ ఇంట్రెస్ట్, ఇక్కడ నుంచి మొదలు ఇక్కడ నుంచి అని? దట్ కంప్లీట్లీ అనార్థరైజ్డ్ లోన్స్ అవి. అంటే బ్యాంక్లో కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. 5 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది ఎగ్జార్బెంట్ ఇంట్రెస్ట్. అది దట్ ఈస్ నాట్, ఒక లైసెన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎవరు చేయరు. మేబీ అనార్థరైజ్డ్ లైసెన్స్, లెండింగ్ లైసెన్స్ లేని వాళ్ళు చేస్తారు, కానీ ఆర్థరైజ్డ్ అయితే యాజ్ పర్ ది గైడ్ లైన్స్ 5 రూపీస్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడైతే నాకు తెలిసి గల్లీలో ఒక 100 మంది ఫైనాన్సర్లు అయ్యారు. ఆ 100 మందిలో ఎంతమందికి ఉండొచ్చు అంటారు లైసెన్స్? నాట్ ఈవెన్ 1 or 2%. అంత దొంగలే అంత. ఓ గాడ్. ఓకే. సో మీరు ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ అన్నారు, వీళ్ళకి కూడా ఈ ప్రైవేట్ ఫైనాన్సర్స్కి కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి. దాని ప్రకారమే వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎంత ఉంటుంది వాళ్ళ ఇంట్రెస్ట్, ఎంత తీసుకోవచ్చు వాళ్ళు? ఇట్ డిపెండ్స్ ఆన్ ఒక పర్సనల్ లోన్కి ఒకలాగా, ఓకే, క్రెడిట్ కార్డుకి ఒకలాగా, ఒక హోమ్ లోన్ తీసుకుంటే తక్కువ ఉంటుంది. అది సెక్యూర్డ్కి అన్సెక్యూర్డ్లో డిఫరెన్స్ ఉంటుంది. నాట్ ఇన్ దట్ వే. ఇప్పుడు ఒక ప్రైవేట్ ఫైనాన్సర్ ఉన్నాడు, నాకు అవసరం ఉంది, నేను పైసలు అడుగుతున్నా, వాడు ఇంత ఇంట్రెస్ట్కి అనేసి ఇస్తాడు. నేను అన్నట్టుగా ఇప్పుడు పేపర్లు పెట్టుకొని ఇస్తే ఒక రేటు, పేపర్లు పెట్టుకోకుండా ఇవ్వాల్సి వస్తే ఇంకో రేటు. దిస్ విల్ బి ది కాన్వర్సేషన్. లైసెన్స్ లేకుండా లెండింగ్ చేస్తే ఇల్లీగల్. ఓ గాడ్. ఓకే. అది సో దెర్ ఇస్ నో క్వశ్చన్ 5% తీసుకుంటుండా 10% తీసుకుంటుండా, ఇట్స్ ఆల్ ఇల్లీగల్. ఓకే. హీ షుడ్ బి ఎ లైసెన్స్ హోల్డర్. ఇఫ్ ఈస్ అ లైసెన్స్ హోల్డర్, ఎస్, అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు ఆయన? 2% to
మాక్సిమం 2%. మ్యాక్స్. ఇన్ సమ్ కేసెస్ 2% to 3%. దెర్ ఇస్ నో క్యాప్ యాజ్ సచ్. ఓకే. బట్ బియాండ్ 5 రూపీస్ అనేది మాత్రం ప్రాక్టికల్ ఇంపాసిబుల్. దట్ ఈస్ అగైన్స్ ది లా. ట్రూ. ఎందుకంటే పాపం చాలా మంది అవి కట్టలేక అవస్థలు పడి కట్టి ఒక స్టేజ్లో ఇంకా చేతులు ఎత్తేస్తున్నారు. నేను తీసుకున్న అసలు కన్నా 2 times 3 times ఎక్కువ కట్టేసిన నీకు అని చెప్పేసి. ఇట్లా లైసెన్స్ లేకుండా లెండింగ్ చేసిన వాళ్ళు రికవరీ కోర్టు ద్వారా కూడా చేసుకోలేరు. ఓకే. రికవరీ దేర్ ఆర్ మెనీ హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో వచ్చినంత వరకే అలా పైసలు అంతే. రికవరీ చేసుకోలేరు. కోర్టు చట్టపరంగా రికవరీ చేసుకోలేరు. టు దట్ ఎక్స్టెంట్ ఐ కెన్ సే. ఓకే. చట్టపరంగా తీసుకోలేరు. ఓకే. సో ఇఫ్ మనకి ఈ పర్సన్ దగ్గర ఏం లైసెన్స్ లేదు బట్ ప్రైవేట్ ఫైనాన్స్ ఇస్తున్నాడు అని తెలిసింది అండ్ దోసుకుంటున్నాడు అందరి దగ్గర ఇట్లా ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటే మనం ఆయన పైన కంప్లైంట్ ఇవ్వాలంటే ఏమేం కంప్లైంట్స్ ఇవ్వచ్చు, ఎక్కడి వరకు ఆయన పైన యాక్షన్ తీసుకోవచ్చు? క్లియర్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, సివిల్ రెమెడీస్ ఉన్నాయి, క్రిమినల్ కేసు పెట్టొచ్చు, సివిల్ కేసు పెట్టొచ్చు. డైరెక్ట్గా ఒక అడ్వకేట్కి కూడా పోయి మనం కేసు ఫైల్ చేయించుకోవచ్చు. సివిల్ కేసు కూడా. ఏం శిక్ష పడుతుంది వాళ్ళకి? ఇట్ డిపెండ్స్ అసలు ఎంతవరకు జెన్యూన్ చూసి దాన్ని బట్టి లైక్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే లైక్ అసలు నిజంగా జెన్యూన్గా లెండింగ్ చేసిండా, ప్రామిసరీ నోట్ ఉందా, అసలు ఓన్లీ ఓవరాల్గా మాట్లాడుతున్నారా, దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ప్రామిసరీ నోట్ ఉంటే దట్ ఈస్ అ ప్రూఫ్. ప్రామిసరీ నోట్ ఇక్కడ 2 things ఉన్నాయి. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఒక హ్యాండ్ లోన్ ఇవ్వచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. అదే పనిగా బిజినెస్ చేయడం తప్పు. రైట్. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఒక సేమ్ ఇద్దరు ఆఫీస్లో వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఒక ప్రామిసరీ నోట్తో కానీ ఏదైనా చేసుకుంటే దట్ ఈస్ బిట్వీన్ 2 parties. రైట్. దట్ ఈస్ ఓకే. బట్ అదే పనిగా ఇంత ఇంట్రెస్ట్ కి అందరికి ఇవ్వడం అలా చేస్తే మాత్రం ఇట్స్ క్లియర్ ఇల్లీగల్ థింగ్. ఓకే. సో ప్రామిసరీ నోట్ విల్ బి ఎవిడెన్స్ ఇన్ అ కేస్. ఇట్లాంటి కొన్ని కేసెస్లో ప్రామిసరీ నోటే ఎవిడెన్స్ అయి కూర్చుంటుంది. అంటే రికవరీ అంటే లీగల్ ఫామ్లో రికవరీ చేయాలంటే కూడా he should be an licensed holder. ఓకే. రైట్. సో లైసెన్స్ హోల్డర్ కాకపోతే వాళ్ళు ఒకవేళ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఇబ్బంది పెడుతున్నట్టయితే టెన్షన్ పడవద్దు, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకోవద్దు ఇలాంటి వాటికి. ఇది మెయిన్గా చెప్పాల్సింది చాలా మంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కూడా చాలా మంది ఈ టెన్షన్లో ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అండ్ మీ దగ్గరికి ఇట్లాంటి కేసెస్ చాలా వస్తుంటాయి కదా, మీరే పరేషాన్ అయిన కేసు ఏవైనా ఉన్నాయా? ఎట్లాంటి కేసెస్ వస్తుంటాయి బేసిక్గా? ఒక కపుల్ పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఇద్దరు ఎంప్లాయీసే. సమ్హౌ వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది, సో దే కుడ్ నాట్ రీపే. ఒక 2 months పే చేయలేదు. 2 months నుంచే స్టార్ట్ చేశారు. రికవరీ ఏజెంట్స్ రావడము, ఎర్లీ అవర్స్లో వచ్చి ఇబ్బంది పెట్టడము. దే వెంట్ టు ది ఎక్స్టెంట్ వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదర్ ఎక్కడో విలేజ్లో ఉంటే ఆధార్ కార్డు తీసుకొని ఆ ఫాదర్ దగ్గర పోయేసి ఫాలో అప్ చేయడం, నీ సన్ ఇలా మీ కోడలు పే చేయట్లేదు అని చెప్పేసి చేయడం. సో క్లియర్గా సో వాళ్ళ రైట్స్ వాళ్ళు వస్తే చెప్పాం దీస్ ఆర్ యువర్ రైట్స్ అని. సో అక్కడ వెళ్ళిన ఫొటోస్ నైట్ 9:30కి వచ్చి డోర్ కొట్టడం, మార్నింగ్ 5:30కి వచ్చి డోర్ కొట్టడం. సో స్పెసిఫికల్లీ ఇవన్నీ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. రికవరీ ఏజెంట్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి మందలించడం జరిగింది. సెకండ్ టైం మళ్ళీ వస్తే ఎఫ్ఐఆర్ చేశారు కన్సర్న్ పోలీస్ స్టేషన్. సో బారోవర్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో బేసిక్గా ఈ విషయాలు తెలియక చాలామంది ఈ లూబిలో పడిపోతుంటారు. కానీ సూసైడ్ చేసుకోవడం ఈజ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. వీ కెన్ సీ పేపర్లో చూస్తుంటాం, అట్లాంటి కేసెస్ కూడా కనబడుతూ ఉంటాయి. ఎస్, యూర్ రైట్. సో నేను విన్నది ఇంకొకటి ఏంది అని అంటే ఐపీ. ఈ ఐపీ పెట్టుకోవడం అనే ఒక ప్రాసెస్ ఉంది. లైక్ కొంతమంది ఒక పెద్ద బిజినెస్ చేద్దామనేసి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకుంటారు, లోన్స్ తీసుకుంటారు, అన్ని అంత బాగానే ఉంటుంది. సడన్గా ఏదో ఒక మెల్లగా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ కెరియర్లో. బాగా లాస్ అయిపోతారు, డబ్బులు కోట్లల్లో లక్షల్లో అట్లా లాస్ అయిపోయిన తర్వాత అసలు ఏం కట్టలేరు, వాళ్ళకి ఇంట్లోకే పైసలు సరిపో, అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. సో బేసిక్గా ఇట్లాంటి వాళ్ళు ఐపీ పెట్టుకుంటారు అని నేను విన్నా. సో వాట్ ఈస్ దిస్ ఐపీ, దీన్ని ఏ సిచ్యువేషన్లో వాడతారు అండ్ ఇది ఎవరికి వర్తిస్తుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేస్తున్నారు, సో కంప్లీట్ లాసెస్ వచ్చాయి. సో దే హ్యావ్ టు లిస్ట్ అవుట్ నీకు అసెట్స్ ఏమున్నాయి, అప్పులు ఏమున్నాయి. సో ఇవన్నీ తీసుకెళ్ళేసి కన్సర్న్ కోర్ట్కి, డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ ఆ పరిధిలో ఉన్న జ్యూరిస్డిక్షన్లో వచ్చే కోర్టుకు అప్లై చేసుకోవాలి. నేను ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు ఐపీ అంటే. నేను కట్టలేకపోతున్నాను, ఇవి నా అసెట్స్, ఇవి నా లయబిలిటీస్, పలానా రీజన్తో నేను కట్టలేకపోతున్నాను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి పోయి అప్రోచ్ చేస్తే దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి.
ఒక 6 months ముందే ఉన్న అసెట్స్ అంతా తీసుకొని తమ్ముడికో ఇంకెవరికో కొంతమంది ట్రాన్స్ఫర్ అట్లా చేసేసి ఇక్కడ ఐపీ పెట్టకుండా దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్. ఒక 2 years వరకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చూసి జెన్యూనా ఇది కేసా అని చూసి ఐపీ అలో చేస్తారు. ఆ ఐపీ అలో చేస్తే హీఈస్ ఫ్రీ ఫ్రమ్ దీస్ ఆల్ డెట్స్. ఐపీ రిజెక్ట్ కూడా కావచ్చు. సో ఐపీ రిజెక్ట్ చేస్తే ఇట్స్ లయబుల్ ఫర్ హిమ్. ఓకే అది పే చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే సో ఇప్పుడు లైక్ అంటే నాకు ఈ కాన్సెప్ట్ ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను నేను. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఐపీ, ఇది పెట్టుకోవడానికి ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది, మీరు అన్నట్టుగా 2 years నుంచి వెళ్ళి ఈజ్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనల్లీ ఆయనతో అయితేలే ఇక మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువ అయిపోయి కంప్లీట్గా ఎత్తేసి నేను ఐపీ పెట్టుకుందామని అన్ని సబ్మిట్ చేశాను, అసెట్స్ అండ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా. సో పెట్టిన తర్వాత ఇక్కడ ఏంది మనిషి ఇంకేం కట్టాల్సిన అవసరం ఉండదా దాని తర్వాత, ఆర్ఎల్స్ ఏదైనా కొంచెం టైం ఇస్తారా, ఏంది అసలు ఇది? ఒక్కసారి ఐపీఎలో అయితే కట్టవలసిన అవసరం లేదు. ఇంకా అసలు ఎప్పుడు కట్టాల్సిన నా వల్ల కాదు అంటే ఫ్యూచర్లో ఆ మనిషి మెల్లమెల్లగా ఎదిగిన ఒక 5 years తర్వాత అయినా ఎప్పుడైనా కూడా సంపాదించుకున్నా కూడా ఈ డోంట్ హ్యావ్ టు పే. ఇక అది అంటే లైక్ ఫినాన్షియల్లీ ఆయన మొత్తం రిలీవ్ అయిపోయినట్టే. ఒక్కసారి ఐపీఎలో అయింది అంటే ఆయన అప్పుల నుంచి బయటకు వచ్చినట్టు. కానీ తనకి తర్వాత లోన్ రాదు, ఒక కంపెనీ పెట్టుకోలేడు, అంటే ఏదైనా కష్టపడి అక్కడికి లాస్ట్ అనుకున్న వాళ్ళు ఐపీ పెట్టవచ్చు. సో ఫినాన్షియల్గా తర్వాత మళ్ళీ నాకు కొత్త బిజినెస్ లేదు అని ఎవరైతే అనుకున్న వాళ్ళు ఐపీ పెట్టుకుంటారు. ఏదో సంపాదించుకొని ఇక నేను బతికేస్తా కానీ నాతోనైతే కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఐపీ పెట్టుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళు కంప్లీట్గా. ఓకే ఓకే సో ఇప్పుడు మీరు చెప్పింది ఓకే, అంటే ఇంకా కంప్లీట్గా ఐపీ పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో లోన్స్ వేరే దగ్గర నుంచి ఏవో వస్తాయి అనే డిపెండెన్సీ అయితే ఉండదు కంప్లీట్గా. నాకు ఇంట్లోనే ఇంకొక డౌట్ ఉందండి. ఇప్పుడు ఐపీ పెట్టుకుంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళకి లోన్స్ రావు, ఏం రావు, వాళ్ళు ఏదో ఇక సంపాదించుకోవాలి, బతకాలన్నట్టు ఉంటుంది కదా. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు సంపాదించుకోవాల్సిందే, అంతే, ఎక్కడి నుంచి ఏం రాదు. బట్ ఈ ఐపీ పెట్టుకునేటోళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నుంచి ఒక 50% 40% లోన్స్ ఉన్నాయి అనుకుందాం, మిగతా 60% ఆఫ్ ద లోన్స్ బయట తీసుకున్న ప్రైవేట్ ఫైనాన్స్ అనుకుందాం, ఎందుకంటే ఈ మధ్య అందరు ప్రైవేట్ ఫైనాన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో మరి వీళ్ళని ఆపడం ఎట్లా? వీళ్ళని కూడా ఆపొచ్చు ఐపీ త్రూ? ఐపీతో వీళ్ళని కూడా ప్రైవేట్ ఫైనాన్స్ కూడా నేమ్, ఓకే, ఆ పలానా వ్యక్తి దగ్గర తీసుకున్నాను, ఆ పలానా వ్యక్తి దగ్గర పలానా ఇంట్రెస్ట్ కట్టినా నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను, అందుకే లిస్ట్ ఇస్తారు. మీరు ఎవరెవరి దగ్గర ఏ అప్పు తీసుకున్నారో ఆ అప్పు అంతా లిస్ట్ ఇచ్చేసి వాళ్ళందరికీ నోటీస్ పోతుంది. ఐపీ అప్లై చేసినప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బారోవర్ ఉన్నాడు, ఒక 30 మంది దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఒక 1 కోటి రూపాయలు తీసుకున్నాడు, కట్టలేకపోతున్నాడు. ఈ 30 పేర్లు ఇంతంత అమౌంట్ అని చెప్పేసి ఐపీ అప్లై చేస్తారు. నాకు ఇంత ఆస్తుంది, ఒక ఇల్లు ఉంది, లేకపోతే నా బిజినెస్ ఉంది, ఓకే, లేకపోతే నా స్టాక్ ఉంది. సో 2 చూపించాలి, మీ ఆస్తులు చూపించాలి, అప్పులు చూపించాడితే ఒక్కసారి ఐపీఎలో అయితే వీళ్ళందరి నుంచి రిలీవ్ అయిపోయినట్టే. ఓకే, సో వీళ్ళు కూడా ఇంకా ప్రెషర్ చేయడానికి లేదు అసలు? లేదు. రైట్, ఇదేదో బాగుంది, ఎందుకంటే చాలామంది వీళ్ళతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఒకవేళ ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళకి అప్పుడు లైసెన్స్ లేదన్న విషయం తెలిస్తే వాళ్ళు ఇరుక్కున్నట్టే 100%. ఓహో, అయితే చాలా డేంజర్లు ఉన్నట్టే. వాళ్ళు తీసుకున్నన్ని రోజులు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని తిని ఎంజాయ్ చేస్తారు, కానీ ఒక్కసారి దొరికిరైతే మాత్రం కథం క్లోజ్. లైసెన్స్ లేకుండా ఒక లెండింగ్ అనేది బిజినెస్ లాగా చేస్తే అది ఇల్లీగల్. ఓకే ఓకే, ఇట్స్ కంప్లీట్ ఇల్లీగల్ యాక్ట్. రైట్. సో ఈ లోన్స్లో భాగంగానే ఇప్పుడు చాలాసార్లు మనం చెక్ ఇస్తూ ఉంటాం, ఏదో డేట్ రాసి ఆ డేట్కి నాకు అకౌంట్లో పైసలు పడితే మీరు తీసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ మన రాత బాలేకనో టైం బాలే ఏదో మొత్తం మీద పైసలు రాక ఆ టైంకి ఆ అకౌంట్లో పైసలు ఉండవు, చెక్ బౌన్స్ అవుతుంది. సో చెక్ బౌన్స్ కేసులు చాలా ఉంటాయి, చాలా పెండింగ్ ఉంటాయి అని కూడా విన్నా నేను. సో ఇది ఎట్లుంటుంది, ఆ చెక్ బౌన్స్ కేసు ఏంది, దానివల్ల ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది? అంటే లోన్ రికవరీ ఎప్పుడైతే వస్తుందో లోన్ తీసుకునేటప్పుడే వాళ్ళకు 2 or 3 పోస్టెడ్ చెక్స్ తీసుకుంటారు, లేకపోతే డేట్ వేయకుండా తీసుకుంటారు. సో దట్ ప్రెషర్ చేసి ఇవ్వకపోతే ఆ చెక్ తీసుకొని పోయి వేసి బౌన్స్ చేస్తాడు. సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద వాళ్ళు ఫైల్ చేస్తారు. అది చేయడం వల్ల ఇట్స్ మ్యాండేటరీ అయిపోతుంది. ఒకవేళ ఆ డబ్బులు కట్టకపోతే ఇంప్రిజన్మెంట్ కావచ్చు, డబుల్ది పేమెంట్ ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు. సో చెక్ ఇచ్చేటప్పుడు లోన్ రికవరీలో ఆలోచించి ఇవ్వాలి. సో అక్కడ వరకు పోకుండా వీళ్ళు ముందుగానే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టుగా
లైక్ ఇంజెక్షన్ ఆర్డర్ చేసుకోవడము, లేకపోతే ది అదర్ వన్ ఇంకొకటి ఏదైతే టైం కోసం అడగడము, రీస్ట్రక్చరింగ్ అడుగు, రీస్ట్రక్చరింగ్ ద లోన్, ఈ ప్రాసెస్కి కానీ వెళ్తే వీళ్ళే సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ ఉంటారు. ఓకే ఓకే రైట్. అండ్ మోస్ట్లీ నాకు తెలిసి అంటే జనరల్గా జనాలు ఫేస్ చేసే ప్రాబ్లం అంటే మీరు కూడా చెప్పాలి మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎట్లుంటారు అనేది. నేను కడతా కానీ నాతోని ఇప్పుడు అయితలే, నేను చాలా కట్టేసిన ఇప్పటికే, ఇంకా నాతోని అసలు ఇల్లు సంజాయించడానికి కూడా అయితలేదు, ఐ నీడ్ సమ్ టైం 1 year 2 years బిగ్ టైం లాంగ్ టైం అడుగుతారు, నేను కడతా కానీ అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. దే జెన్యున్లీ వాంట్ టు పే బట్ దే ఆర్ నాట్ యునో ఏబుల్ టు పే ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో. సార్ మమ్మల్ని సావడుతారు సార్, అసలు ఇటు లోన్ల కోసం లోన్లు కట్టమని బ్యాంక్ వాళ్ళు, ఇటు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అందరు ఇంటి మీద వచ్చి పడుతారు సార్, ఇంటి దగ్గర నిలబడుతారు సార్, చంపేస్తారు సార్ అని చెప్పేసి చాలా మంది ఇది జనరల్ కాన్వర్సేషన్లు ఇట్లా అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళు వస్తారా మీ దగ్గరికి? వస్తారు, రెగ్యులర్గా వస్తుంటారు. ఏంది మరి వాళ్ళకి సొల్యూషన్? వాళ్ళు కూడా సివిల్ రెమెడీ ఉంది. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే జెన్యూన్ రీజన్తో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పే చేయలేకపోతున్నా, నేను జాబ్ మారినా, లేకపోతే రీలోకేట్ అయినా, నాకు ఒక 3 నెలల నుంచి నాకు జాబ్ లేదు, అబ్రప్ట్గా నన్ను జాబ్ తీసేసినారు, ఏదైనా ఒక జెన్యూన్ రీజన్తో బట్ నేను పే చేస్తా, ఇంటెన్షన్ ఏముండాలి, నేను పే చేస్తా అంటే సివిల్ రెమెడీ ఏంటంటే సివిల్ కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. నాకు వీళ్ళతో ప్రెషర్ అవుతుంది, నాకు ఈ పర్టికులర్ టైం వరకు ఇంజంక్షన్ ఇవ్వండి, నేను రీపే చేస్తాను అని ఆ టైం ఫ్రేమ్లో ఒక ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఆ ఆర్డర్ బైండింగ్ ఉంటుంది. ఒకసారి ఆర్డర్ తెచ్చుకున్నాక వీళ్ళు ప్రెషర్ చేయడానికి ఉంటుంది. ఓకే ఓకే. సో అది ఎంత టైం వరకు అనేది మనం రిక్వెస్ట్ చేస్తే మన ఇవన్నీ బట్టి ఇచ్చే టైం ఉంటుంది. అది జడ్జి డిస్క్రిప్షన్, మన రీజన్ జెన్యూన్ రీజన్తో పెట్టేసి నాకు ఇంత టైం ఇవ్వండి అని అడిగితే అట్లా ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఎవరైనా మీ క్లయింట్కి చాలా రిలీఫ్ ఇప్పించినరా మీరు? లైక్ ఇట్లాంటి కేసెస్ వస్తుంటాయి కదా, దాంట్లో అంటే ఎంత ఇట్లా టెన్షన్ రిలీఫ్ అయిపోయి లిటరల్లీ అసలు సేవ్ చేసేసారు మీరు అనుకుంటారు కొంతమంది, అట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఒక క్లయింట్ విషయంలో ఆల్మోస్ట్ ఒక అంటే హ్యూజ్ అమౌంట్ తీసుకున్నాడు, ఒక ఆల్మోస్ట్ 2.5 to 3 crores పర్సనల్ లోన్స్, ఫినాన్షియల్, ఎక్కడ ఎన్బిఎఫ్సిలో ఏది దొరికితే అట్లా తీసేసుకున్నాడు, కంటిన్యూస్గా తీసుకున్నాడు. ఎలా అయిపోయిందంటే ఒక 6 months కంటిన్యూస్గా ఒక 3 months కట్టలేకపోయాడు లోన్. సో అతని ఏవైతే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో వాళ్ళందరికీ ఒక ఇండివిజువల్ లోన్స్కి రీస్ట్రక్చరింగ్కి మనం మా క్లయింట్ ద్వారా మేము పెట్టాం, రిక్వెస్ట్ చేసాం కన్సర్న్ బ్యాంక్కి ఆర్ కన్సర్న్ బ్యాంక్ అఫీషియల్కి, కన్సర్న్ ఎన్బిఎఫ్సికి. సో ఈ పీరియడ్లో కట్టలేకపోతున్నాడు 3 months, ఒక 6 months రిలీఫ్ ఇవ్వండి. ఆల్మోస్ట్ ఒక 12 notices పంపిస్తే 10 ఎన్బిఎఫ్సిస్ రీస్ట్రక్చర్ చేశారు. ఓకే, సో ఇంకా 2 in process. సో వీళ్ళు టైంకి రియాక్ట్ అవ్వాలి, ఆ నోటీస్కి రియాక్ట్ అవుతే సేఫ్టీ ఉంటుంది. ఓకే ఓకే. సో బేసిక్గా ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, ఎవరైనా ఇళ్ళల్లో పడి కొంచెం అంటే ఇట్లా లోన్స్ కట్టు అని చెప్పేసి మనకి అది బ్యాంక్ నుంచి కానీ బయట నుంచి కానీ ఏదన్నా ఈ టార్చర్ అనుభవిస్తున్నాం మనము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్లీ భయపడకుండా నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రాసెస్ ఇట్లా తెలుసుకుంటే బ్యాంక్కి ఒక అర్జీ పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు, లేదంటే మనము రీస్ట్రక్చర్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. ఇట్లా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలి. మనం దేని కిందకి ఏ కేటగిరీలకు సెట్ అవుతాం, మన పరిస్థితులు మనము అనేది చూసుకొని దాని తగ్గట్టుగా ముందుకు పోతే ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ ఈజీ టు పే ఆఫ్ ద లోన్స్ టు క్లియర్. ఎగ్జాక్ట్లీ, మాకు వచ్చే క్లయింట్స్కి ఒకటే చెప్తాం, నో యువర్ బారోవర్ రైట్స్. రైట్, లోన్ తీసుకున్న వాడికి కూడా ఆర్బీఐ నామ్స్ ప్రకారం రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ని ఫెసిలిటేట్ చేసుకోండి. డోంట్ గెట్ ప్యానిక్. ఇఫ్ సంబడి ఈజ్ వెరీ రఫ్, ఇప్పుడు కొంతమందిని నేను చూస్తున్నా, లైక్ ఎట్లా అంటే చెప్తా ఉంటారు జనాలు, చాలా రఫ్గా మాట్లాడుతున్నాడండి, ఇంటి దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు, ఫోన్లో కూడా నీకు కట్టచాత కాదు కానీ ఓ మాట్లాడుతావు నువ్వు, ఫోన్లు ఎత్తావు నువ్వు అని ఇట్లా మాట్లాడుతున్నారు, చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా జరిగిన ఏమన్నా ఉంటే ఏం ప్రూఫ్ ప్రొవైడ్ చేయాలా ఇప్పుడు మనం కేసు వేయాలనుకుంటే వాళ్ళ పైన? ఒక కాల్ రికార్డు ఆప్షన్ ఉంది, ఇంటికి వచ్చారు వీడియో తీయండి, మాట్లాడేటప్పుడే వీడియో తీయండి. ఓకే, పోయి ఆ టైం స్లాట్లో ఉండి వీళ్ళకి వాళ్ళు అగేన్స్ట్ చేశారనుకోండి, తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. ఎన్బిఎఫ్సి బ్యాంక్ ఎక్కడైతే లోన్ ఉందో అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయొచ్చు, ఆర్బీఐకి కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ ఎటువంటి ప్రూఫ్ లేకపోతే వీళ్ళ దగ్గర, ప్రూఫ్ లేకపోతే ఇట్స్ వెరీ టఫ్. ఎలా అంటే కోర్టు కానీ ఏది కానీ ఎవిడెన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. రైట్, కదా, ఈ పలానా వ్యక్తి నాకు కాల్ చేస్తున్నా అంటే పలానా ఫోన్ నెంబర్ ఏంటి, ఏ టైం కాల్ చేశాడు, అది సెక్యూర్ చేయాలి, ఒకటి ఉండాల్సి, ఒక ప్రూఫ్ అనేది సెక్యూర్ చేయాలి. రైట్ రైట్.
ఆ టైంలో కాల్ చేశారు, 9:30 కాల్ చేశారు, రికార్డ్ ది కాల్, ఎస్. స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ డే ఆర్బీఐకి కంప్లైంట్ చేయండి, నెక్స్ట్ డే బ్యాంక్ కంప్లైంట్ చేయండి, నైట్ 9:30 కాల్ చేయడం ఏంటి అని. డన్, రైట్. సో ఎస్, ఫైనల్లీ ఇదంతా విన్న తర్వాత చూసిన తర్వాత మనకి ఈ పాటికి ఒక విషయం అర్థం కావాలి ఏంది అని అంటే, ప్రస్తుతానికి అంత పరిస్థితులు బాగున్నాయి, ఏముందిలే ఒక లోన్ తీసుకుంటే మెల్లగా కట్టేసుకోవచ్చు అనుకొని చాలామంది మేము లోన్స్ తీసేసుకుంటాం కదా. కానీ అట్లా కాకుండా రేపటి రోజు ఆఫ్టర్ సర్టన్ టైం, ఒక 2 months 3 months 6 months తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే, లేదా జాబ్ పోతే, లేకపోతే నాకు వచ్చే పైసలు ఆగితే నేను కట్టగలుగుతానా లేదా, అప్పుడు ఒకవేళ కట్టలేకపోతే ఏంది పరిస్థితి అనేది ఫస్టే ఆలోచించుకొని లోన్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటాయి మన కండిషన్స్, మన సిచ్యువేషన్స్, మన లైఫ్ అనే విషయం చాలా క్లియర్గా అర్థమైంది. కానీ ఒకవేళ వీటన్నిటికన్నా కూడా అంటే అత్యవసరాలు కొన్ని లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది అట్లాంటి టైం, అట్లాంటి వాటిలో ఉండి ఇరుక్కుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇందాక అడ్వకేట్ గారు చెప్పారు మనకి. సో ఈ ఆప్షన్స్ని ఫస్ట్ మనం తెలుసుకుంటే, మన హక్కుల్ని మనం తెలుసుకుంటే దాని తగ్గట్టుగా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అది. సో ఇప్పటి వరకు అయితే మాకు అర్థమైంది ఇది. అండ్ ఫైనల్గా మీరేమని చెప్పేది ఉందా? ఒక లోన్ తీసుకున్నాక సెక్యూర్డ్ కానీ హోమ్ లోన్ కానీ లోన్ కాస్త ఓన్ అయ్యే వరకు యూ షుడ్ బీ పర్టికులర్ ఇన్ పేమెంట్స్. ఇఫ్ యూ కాంట్, దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ రెమెడీ త్రూ అన్ అడ్వకేట్ లైక్ అస్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. చాలా మంచి మాట చెప్పారు, కొంచెం గుండె నార్మల్గా కొట్టుకుంటుంది ఇప్పుడు అందరికీ. సో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.